రక్షణ సేన పార్టీ ఆవిర్భవించి నెలన్నర అవుతుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రతి ఇంటి పార్టీ. ఈ సందర్భంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు అండ్ ఫౌండర్ కాబోయే తొలి మహిళ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పండుగ జరుగుతున్న సందర్భంలో ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఈ రోజున హెచ్బి కాలనీలో టిఆర్ఎస్ పార్టీ మొదటి జెండా ఆవిష్కరణ జరిగింది. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ హౌసింగ్ బోర్డు నుంచి మొదటి టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ అన్నది చాలా మాకు సంతోషించదగిన విషయము. ఈ రోజున టిఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు సంతోషంగా ఉండాలని చెప్పేసి కవితమ్మ మనందరి కోసం కూడా తెలంగాణ బతుకమ్మ నుంచి ఈ రోజున కవితమ్మగా అక్క మనల్ని అందరినీ హత్తుకోవటానికి ఆశీర్వదించడానికి ఈ రోజున మనకు అండదండగా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఒక 5 సూత్రాలతో పాంచజన్య సూత్రాలతో ఈ రోజున కవితమ్మ మన మధ్య ఉండి మనకి అమలా ఆదరించనున్నారు. ఆ పాంచజన్య సూత్రాల్లో ప్రతి ఇంటికి కావలసిన మొదటి ముఖ్యమైన విషయము ఉచిత విద్య అండ్ తర్వాత ఉచిత వైద్యం. ఎవరు ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా ఎన్ని అనవసరం. ఈ సమాజంలో నేడు ఉచిత విద్య అండ్ ఉచిత వైద్యతో సమాజాన్ని ఒక 100 సంవత్సరాలు ఒక జనరేషన్ వరకు కూడా మనం చేంజ్ చేసుకొని 100 సంవత్సరాల వరకు కూడా చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్ణయం తీసుకున్నారు కవితమ్మ. దానికి గాను ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వింగు కూడా అక్క వెంట నడుస్తున్నారు. అదే సందర్భంగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో హెచ్బి కాలనీలో మొదటి జెండా ఎగరటం జరిగింది. రానున్న రోజుల్లో ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక బీసీ బిడ్డ ఒక ఎమ్మెల్యేగా, ఇక్కడ నుంచి హెచ్బి కాలనీ నుంచి ఉన్న బీసీ బిడ్డలు నెక్స్ట్ రాబోయే కార్పొరేటర్ గా మేము చూడాలని ఆశపడుతున్నాము. ఇందుకు సాధారణంగా టిఆర్ఎస్ పార్టీ ఆహ్వానించుతున్నది. ఎవరైనా గాని యువత, మహిళలు పెద్ద ఎత్తున ఈ రోజున కవితమ్మతో బీసీ బిడ్డలు గాని, దళిత బిడ్డలు గాని, మైనారిటీ బిడ్డలు గాని, ఓసీల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ బిడ్డలు గాని, నిరుద్యోగులు గాని, స్టూడెంట్స్ గాని ప్రతి ఒక్కరికి ఈ రోజున గొంతుకై కవితమ్మ మనందరితో పాటు ఆమె అడుగులేస్తున్నారు. అక్క చేయూతనిచ్చి అక్కకి మనమంటగా ఉండి మనం అక్కను హత్తుకొని ఆమె పిడికిలి బిగించి ఈ రోజున అక్కలో అడుగై ముందుకు సాగుతాము. రానున్న రోజుల్లో సమాజాన్ని రూపాంతరం చెందుకొని నవ సమాజంగా ఈ రోజున మనం నడవటానికి కూడా కలిసి పిడికిలి బిగిద్దాము. ఇదే విధంగా ఈ రోజున ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి చూసుకుంటే విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్.